50 సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 6 వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది పార్ట్నర్స్. సో, మనం ప్రీవియస్ పార్ట్స్‌లో కూడా మాట్లాడాం ఇది చాలా ఇంపార్టెంట్ అని. సో, అవును. దీని గురించి ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పండి సార్. షూర్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఈ మధ్య కాలంలో ఒక కంపెనీలో అది ఆటోమేషన్ కంపెనీ. ఒక హ్మ్. డైరెక్టర్ టెక్నాలజీ చూసుకుంటారు. ఒక డైరెక్టర్ మార్కెటింగ్ చూసుకుంటారు. మార్కెటింగ్ డైరెక్టరు చాలా ఫాస్ట్‌గా మార్కెటింగ్ చేశారు. కస్టమర్స్ లీడ్స్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీ డైరెక్టర్ ఏమన్నారంటే గనక ప్రోడక్ట్ పూర్తిగా తయారు చేయలేదు. మీకెందుకు మీరు మార్కెట్ చేయండి. నేను రెడీ అయిపోతాను. వాళ్ళు నిజంగానే చేసి ఆర్డర్స్ తెచ్చారు. వీళ్ళు హార్డ్‌వేర్ అంతా ఫిక్స్ చేశారు హౌస్‌లో. ఆటోమేషన్ అంటే మీకు తెలుసు కదమ్మా! హ్మ్. హ్మ్. ఏసీ, ఫ్యాన్ అన్నీ మీరు ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా ఆన్ చేసుకోవటం. యెస్. చివరికేంటంటే గనక మొత్తం హార్డ్‌వేర్ ఫిక్స్ అయిన తర్వాత సాఫ్ట్‌వేర్ పనిచేయట్ల. ఓహ్! సో, అప్పుడేంటంటే గనక కస్టమర్స్‌కి అందరికి డిసాటిస్ఫాక్షన్ వచ్చింది. దీనికి గల కారణం ఏంటి అంటే గనక వెన్ యూ ఆర్ మేకింగ్ రెస్పాన్సిబిలిటీస్, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరికీ తెలుసు. ఒకడేంటి టెక్నాలజీ, ఒకాయన మార్కెటింగ్ అని. కానీ మైల్‌స్టోన్స్ ఏంటి అని రాసుకోలేదు చూసారా? హ్మ్. హ్మ్. ఓవరాల్ రెస్పాన్సిబిలిటీస్ రాసుకోకుండా ఉండాలంటే మనం ఈ ఎపిసోడే చేయక్కర్లా. మైల్‌స్టోన్స్ ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పటికల్లా మీరు ఈ సాఫ్ట్‌వేర్ తయారు చేస్తారు? ఎప్పటికల్లా రన్ చేస్తారు? డెడ్‌లైన్స్ ఆ! ఆ! పెట్టుకోవాలి. ఎప్పటికల్లా టెస్ట్ చేస్తారు? ఎప్పటికల్లా ఐటరేషన్స్ చేస్తారు? ఎప్పటికల్లా బగ్ ఫిక్సింగ్ చేస్తారు? ఇవన్నీ గనక కరెక్ట్‌గా చేసుకుంటే, అలాగే మార్కెటింగ్ ఎప్పటికల్లా అవేర్‌నెస్ మొదలుపెడతారు? ఎప్పటికల్లా డిజిటల్ క్యాంపెయిన్ మొదలుపెడతారు? ఎప్పటికల్లా లీడ్స్ తీసుకొస్తారు? ఎప్పుడు లీడ్స్‌ని క్వాలిఫై చేస్తారు? ఎప్పుడు లీడ్స్‌ని కన్వర్ట్ చేస్తారు? ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు ఆటోమేషన్ డిప్లాయ్ చేసి కస్టమర్స్‌కి ఫిక్స్ చేస్తారు? అనేది మార్కెటింగ్ అయిన మైల్‌స్టోన్స్. టెక్నాలజీ మైల్‌స్టోన్స్ ఇందాక చెప్పా గదా! హ్మ్. ఈ హ్మ్. 2 మైల్‌స్టోన్స్ కూడా కరెక్ట్‌గా పనిచేస్తుంటే అప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్‌గా ఉన్నట్టమ్మా. ఏదో ఎగ్జాక్ట్‌లీ. హెచ్ఆర్‌లో ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ రాసుకున్నట్టు కాదు. ఎంత కొలాబరేషన్ ఉండాలంటే చాలా కొలాబరేషన్ ఉండాలి. ఇప్పుడు మీరు పాటలు పాడుతుంటే అండ్ ఫీమేల్, మేల్ సింగర్స్ చూడండి ఎంత కరెక్ట్‌గా పాడుతుంటారు. వీళ్ళు ఆపేయంగానే వాళ్ళు, వాళ్ళు ఆపేయంగానే హ్మ్. వీళ్ళు. హ్మ్. హ్మ్. మధ్యలో మ్యూజిక్ వస్తే ఇద్దరు ఆపేస్తారు. ఆ రకమైనటువంటి ఆహ్, ఆ సింఫనీ అనేది వీళ్ళలో ఉండాలి అంటే గనక మైల్‌స్టోన్ బేసిస్ రాసుకోవాలి. నా మైల్‌స్టోన్ మారుతుంటే నేను మీకు చెప్పాలి. ఓకే. నువ్వు మార్కెటింగ్ కొంచెం స్లో డౌన్ చెయ్యి. నాదింకా అవ్వలేదు. హ్మ్. లేతే నాది హ్మ్. అయిపోయింది హ్మ్. నువ్వు ఫాస్ట్ చెయ్యి. హ్మ్. హ్మ్. ఇది లేకపోవడం వల్ల ఇద్దరు సైలోస్‌లో పనిచేస్తారు. సైలోస్ అంటే ఎవరి విభాగంలో వాళ్ళు పనిచేస్తుంటారు. హ్మ్. మధ్యలో కనెక్షన్ ఉండదు. కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం మిస్ అవుతుంది. సో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ నాట్ నోయింగ్ రెస్పాన్సిబిలిటీ, బట్ నోయింగ్ ది మైల్‌స్టోన్స్. ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అది ఇంపార్టెంట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.